దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నమ్మదగిన వాడ, కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటాం తండ్రి. నాయన, ఈ సమయంలో ప్రభా అయ్యా తండ్రి కొన్ని నిమిషాలు ప్రభా మాతో అందరితో మాట్లాడమని ప్రభా ఈసయ్యా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఆయన మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసి శుద్ధి వంటిది కదా అన్న ప్రభా. యేసయ్యా తండ్రి నాయన ప్రభా, బ్రతికించే వాక్యం నీ మాటలు ప్రభా మాకు ఎంతో ప్రయోజనకరం కనుక తండ్రి నన్ను మరుగు చేసి నాయన మీరే మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దినవాక్యం 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం అండి. 10వ వచనం చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. మరి ఇక్కడ చూసినట్లయితే దినవృత్తాంత గ్రంథాలు 16వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించడని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. మరి దేవుని నామం మరి ఎవరైతే ధరించుకుంటారో, దేవుని నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మరి ఈ సమయంలో మరి ఈ చెప్పబడిన వాక్యంలో మరి దేవుని నామం మరి పరిశుద్ధమైన నామం, దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. మరి ఆయనకు మించిన దైవం లేదు ఈ లోకంలో. కాబట్టి ఇక్కడ చూస్తే ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకు వారి హృదయం నందు సంతోషించుదురు గాక అని రాయబడి ఉందండి. మొట్టమొదటిగా చూస్తే మరి దేవుని నామం మరి పరిశుద్ధ నామం అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నారు. అలాగే మనం యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3 వచనం 4వ వచనం కూడా చదివితే మరి అక్కడ నిత్యము కూడా మరి దేవదూతలు అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి మాటలు మనకి అక్కడ వినబడుతున్నాయండి. మరి దేవదూతలు వేవేల దేవదూతలు అక్కడ దేవుణ్ణి మరి కొనియాడుతుండడం మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఆ మాటలు చదువుకుందామండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కొమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. చూడండి, ఇక్కడ చూస్తే యెషయా భక్తుడు తన యొక్క దర్శనంలో చూస్తా ఉన్నాడండి. ఇక్కడ మరి ఏం దర్శనం అంటే అక్కడ నిత్య పరలోకంలో మరి యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి మరి దేవదూతలు పొగుడుతూ ఉన్నాయండి. మరి పరిశుద్ధుడైన మన దేవుడు మనం కలిగి ఉన్నాం, మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలండి. అన్ని విషయాల్లో మరి ఆత్మీయంగా శారీరకంగా మరి దేవుళ్ళ మనం ఎదుగుతూ ఆత్మీయంగా బలపడుతూ పరిశుద్ధమైన జీవితం ఈ లోకంలో మనం జీవించవలసిన వారు ఉందండి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు గనక ప్రభు చెప్తున్నాడు కదా, నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులండి అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడండి. అయితే ఒకటి చూస్తే ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగిన నామం యేసు నామం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూస్తే రోమా పత్రికలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. 10వ అధ్యాయం 12, 13 వచ్చి చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం ఇక్కడ చూస్తే అక్కడి మాటలు ఇక్కడ పౌలు భక్తుడు మనకు రాస్తూ ఉన్నాడండి. ఏమనంటే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తుడు సెలవిస్తున్నట్లుగా మొదటిగా మనం చూస్తే ఆయన నామం పరిశుద్ధ నామం. అంతేకాకుండా ఆయన నామంలో మనం అతిశయించాలి, దేవుని బట్టి మనం అతిశయించాలండి. కొందరు గుర్రాలు బట్టి రథాలను బట్టి మరి వారికి ఉన్న ధనాన్ని బట్టి బలాన్ని బట్టి అతిశయిస్తుంటారు. మనమైతే మన దేవుడైనటువంటి యెహోవాను బట్టి మనం అతిశయించాలని భక్తుడు మరి మాట్లాడుతూ ఉన్నారు, చదివిస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మొదటిగా మనం చూస్తే దేవుడు ఎవరని మనకు తెలియజేస్తుంది బైబిల్ గ్రంథం అంటే దేవుడు పరిశుద్ధుడని మనకు తెలియజేస్తుందండి మొట్టమొదటిగా. అలాగే మరొకసారి చూస్తే మరి కొత్త నిబంధన భక్తులు కానీ పాత నిబంధన భక్తులు కానీ మరి దేవుని కొనియాడడం విషయంలో చూస్తే వారు ఎంతో
మరి ఆత్మతో సత్యంతో వారు ఆరాధించారు. దేవుని నామాన్ని మరి ఒప్పుకుంటూ వారి జీవోపాలం అర్పిస్తూ ఉన్నారండి. అలాగే మనం కూడా నిత్యము ఎల్లవేళలా ప్రభువు నామాన్ని మనం జపిస్తూ ఉండాలి. ప్రభువు నామాన్ని గొప్ప చేస్తూ ఉండాలి. ప్రభువు నామాన్ని మనం ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఆయన నామంలో ఉన్న గొప్పతనం మన కుటుంబంలో మరి అలాగే కొనియాడుతూ ఉండాలని దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మరి 12, 13 వచనం చూస్తే ఆయన ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ప్రభు నామములో ప్రార్థన చేస్తారో వారికి దేవుడు మరి కృప చూపుతాడంటండి. హల్లెలూయా. కృప చూపడానికి మనం ఏమి వెల చెల్లించలేదు. యేసుక్రీస్తే కృపై ఉన్నాడు. ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉండాలి. మన కుటుంబాల మీద ఉండాలి. మన దేశం మీద దేవుని కృప ఉండాలండి. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఆయన కృప మహదైశ్వర్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప మహదైశ్వర్యం ఇవ్వడానికి ఆయన సమర్థుడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని భక్తుడు చెప్తున్నాడంటే, ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి మరి దేవుడు కృప చూపుతానని వాగ్దానం చేస్తున్నాడండి. కాబట్టి ప్రార్థన చేయకపోతే ఎటువంటి దేవుని నుండి మనం ఎలాంటి ఆశీర్వాదం కృప మనం పొందుకోలేం. దేవుని కృప కావాలని అంటే తప్పకుండా ప్రార్థన చేయాలని ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు, దైవజనురాలు మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ ప్రభువుకు నమ్మకంగా ఈ లోకంలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడదు. మరి ఏ నామం వల్ల రక్షణ లేదండి. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ మరి ఏ నామం వల్ల రక్షణ లేదు. మరి యేసు ప్రభు నామలో ప్రార్థన చేస్తేనే రక్షణ. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే ఆయన మనుషులందరి కోసం తన ప్రాణం పెట్టి రక్తం కాల్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరి కోసం ఆయన త్యాగమైపోయిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నశించి దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి నువ్వు నేను రక్షించబడి పరలోకం చేరడం ఒక్కటే ఆయనకు చిత్తమై ఉంది. కాబట్టి ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు కనుక మరి యేసుక్రీస్తు అక్కడే శాశ్వతుడైన దేవుడు. ఉండబోదాని కోసం మనం ఎదురు చూస్తున్నాం కనుక తప్పకుండా ప్రతి ఒక్క రక్షణ పొందాలండి. మారు మనసు పొందాలి. అంతేకాకుండా బాప్తిస్మం పొందాలి. మరి తిమోతితో పౌలు అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కనుక మొదట నీ ఆత్మీయ స్థితి వర్ధిల్లాలండి. తర్వాత దేవుడు భూ సంబంధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక మరి మన భోగత్తుల కోసం అడిగితే దేవుడు ఎలాంటి సహాయం చేయడు. కానీ మరి నీకు అక్కరవై ఉన్నవి ఏంటో, నీకు అక్కర కలిగినవి ఏంటో నువ్వు అడిగితే దేవుడు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తే మరి దేవుని నామం ఉన్నతమైన నామం, ఆయన నామం పరిమళకైన పరిశుద్ధ నామం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మరి నాలో మరి పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు మరి ఎవరు లేరు. ఒక్క ప్రభువే చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను అని ఖచ్చితంగా ఆయన చెప్తున్నాను. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులే ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామములు ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. అంతేకాకుండా మరి నీ అవసరం ఏంటో ప్రభువు చెప్పి మరి ప్రభువు దగ్గర నుండి మీరు సమస్త పొందుకోవాలని మరి ఈనాడు మరి దైవ సేవకులుగా మరి నేను యేసు నామములో మరి నేను మీకు తెలియపరుస్తున్నానండి. కాబట్టి తప్పకుండా దేవుని యేసు నామములో మరి మీకు అవసరమైనవి అడిగి దేవుడిని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం పేదవారిగా లేకపోతే ఏమీ లేని వారిగా ఉండాలని దేవుడు కోరుకోవలేదండి. నువ్వు చక్కగా సమృద్ధి కలిగి మరి చక్కగా ఆరోగ్యం కలిగి అన్ని విషయాల్లో నువ్వు బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఒక వ్యక్తి తన కుమారుడు మరి ఏమీ లేని వాడిగా చిలికిరి బట్టలు వేసుకొని లేకపోతే ఒక విధంగా మరి ఉంటే కనుక ఆ తండ్రికి ఎంతో బాధ కలుగుతుంది. ఏంట్రా నేను అన్నీ ఇస్తాను కదా, నువ్వు ఎందుకు అలాగ ఉన్నావని చెప్పి మరి బలహీనంగా లేకపోతే అశుభ్రంగా ఉంటే కనుక మరి దేవుడు ఎంతో మన తండ్రి ఎంతో బాధపడతాడు. అలాగే మన దేవుడు కూడా అన్ని విషయాల్లో నువ్వు వర్తిల్లాలని, ఆత్మీయంగా శారీరకంగా ఆరోగ్యంగా వర్తిల్లాలని, అలాగే చక్కగా అన్నవస్త్రాలు కలిగి నువ్వు తృప్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే ఒక తండ్రి యొక్క నిజమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమలో స్వార్థం లేదండి. యేసు ప్రేమలో మరి నమ్మకం ఉంది, యేసు ప్రేమలో విశ్వాసం ఉంది, యేసు ప్రేమలో ఎంత మాత్రం కూడా మరి బలహీనత అనేది లేదు. కాబట్టి ఆయన శాశ్వతంగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. సదాకాలం దేవుడు మనతో ఉంటానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడివక ఎడల కృప చూపుతున్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు.
కాబట్టి మన దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఒక రోజు ఉండి 2 రోజులు ఉండి పోయే ప్రేమ కాదండి. మనుషుల ప్రేమ అయితే అలా ఉంటుంది. నీ దగ్గర ఏమైనా ఉంటే నీ దగ్గరికి వస్తారు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ దగ్గరికి వస్తారు. కానీ మరి ఏమీ లేని స్థితిలో అయితే కనుక అది ఎవరు కూడా పట్టించుకోరు. కానీ దేవుడైతే మరి అన్ని వేళలు అన్ని సమయాల్లో కూడా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. అంతేకాదండి, తల్లి మధ్య తండ్రి విడిచిన నిన్ను విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కనుక ఈ దినాన మనం 2, 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఆయన నామంలో గొప్ప శక్తి ఉంది. అంతేకాకుండా యేసు నామం పరిశుద్ధ నామం. హల్లెలూయా. దేవదూతలు దూత గణాలతో పొగడబడుచున్నాడు దేవుడని మన దేవుడు. మరి ఆ దేవదూతలు స్తుతిస్తుండగా, మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాట పాడుతుండగా ఆ పరలోక గమ్ములు కదులుతున్నాయండి. కాబట్టి నిత్యము కూడా నీ ఇంట్లో రక్షణ సునాదాలు వినపడాలండి. మరి నీ ఇంట్లో ఏ వినపడుతున్నాయి? గొడవలు, అసమాధానం, గందరగోళాలు ఇలాంటివి కాకుండా నిత్యము కూడా మరి నీ ఇంటిలో ప్రార్థన జరగాలి, నీ ఇంట్లో ఉపవాస ప్రార్థన జరగాలి, నీ ఇంటిలో మరి స్తుతి ఆరాధన జరగాలి. అలాంటప్పుడు ప్రభు సన్నిధి నీతో కూడా ఉంటది. నీ గృహంలో ప్రభు నివసిస్తాడు. ప్రభువు నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తాడు. ఆయన చిత్తానుసారంగా దేవుడు నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. కనుక ఇంకో విషయం ఏంటంటే ప్రభు నామంలో ప్రార్థన చేయాలండి. మరి ఏ నామంలో రక్షణ లేదని మనం తెలుసుకున్నాం. కనుక యేసు నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు. ఎన్నో నామాలు ఉన్నాయండి. ఎంతో మంది ఈ లోకంలో మరి ధనులైన వారు అనేక మంది, మరి గొప్పవారైన వారు మరి అనేక మంది మరి చనిపోయారు, కానీ ఎవరూ తిరిగి లేపబడలేదు. కానీ యేసు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే పునరుద్ధానుడు. కాబట్టి మనం కూడా యేసు నామములో మనం ప్రతి విషయంలో కూడా మనం మరి చనిపోయినా కూడా మనం పునరుద్ధానం కలిగి ఉంటామని దేవుడే గొప్ప వాగ్దానం మనకి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా యోహాను సువార్త 14:14 చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. నా నామములో ఏమి అడిగినా నేను చేస్తాను. కాబట్టి అడగండి, ప్రభువుని అడగండి. మీకు ఏం అవసరమో, ఏది కావాలో మరి దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుని ద్వారా మనం పొందుకుంటాం. ఆరోగ్య విషయమైనా, ఉద్యోగ విషయమైనా, వ్యాపార విషయమైనా, ఏ విషయమైనప్పటికీ కూడా దేవుడు సహాయం చేయడానికైనా ఆయన రెడీగా ఉన్నాడండి. కనుక మనం దేవుని పెట్టగా నువ్వు అడగాలి, అడిగి పొందుకోవాలి. దేవుడు అన్ని విషయాలు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యం నిమిత్తం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచివాడా, గొప్పవాడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సమయంలో అయ్యా మాకు ఇచ్చిన కొద్ది సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా అయ్యా తండ్రి, చక్కటి మాటలు మాకు వివరించినందుకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సమయంలో తండ్రి నాయన ప్రభా అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న తండ్రి నీకు స్తోత్రాలు. నీ నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది తండ్రి. వేల్పులలో నీ వంటి వారు ఎవరూ లేరు తండ్రి. అయ్యా నువ్వు మాకు సమీపంగా ఉన్న దేవుడు ప్రభా, మాలో ఉన్న దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అలాగే నాయన యేసయ్య ప్రభు నామలో ప్రార్థన చేసిన వారు అందరూ కూడా రక్షించబడతారన్నారు. కానీ అనేక మంది రక్షణ లేదు. కుటుంబాలు, సమాజంలో, దేశంలో, ప్రపంచాల్లో అనేక మంది రక్షణ లేకుండా జీవిస్తున్నారు తండ్రి. నాయన అందరూ రక్షణ పొందాలి, మారుమనసు పొందాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్య నేడో రేపో నీ రాకడ సమయం తెలియదు కనుక ఇదిగో తండ్రి మేము నాయన రక్షణ పొంది, బాప్తిసం పొంది సంసిద్ధంగా ప్రతి ఒక్క బిడ్డ అయ్యా నీ రాకడ సిద్ధపడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ విధంగానే తండ్రి యేసయ్య అయ్యా తండ్రి ఈ రోజు నీ బిడ్డలకి తండ్రి మంచి వాగ్దానం మీరు ఇచ్చారు తండ్రి. యోహాను సువార్త 14 వచ్చిన ప్రభా, నా నామంలో మీరు నన్ను ఏం అడిగినా చేస్తా ఉంది తండ్రి. నాయనా తండ్రి, నా ఈ లోకంలో మాకు ఏది అవసరం, ఏది కావాలి ఎవరు ఇవ్వలేరు, కానీ అయ్యా ఇచ్చే దేవుడు, ఇచ్చే తండ్రి నువ్వు ఒక్కడవే నాయన ప్రభా. నాయనా తండ్రి, ఆహార విషయంలో, వస్త్రాల విషయంలో అయ్యా ఏ కొదువ లేకుండా తండ్రి బిడ్డలు నాయన అయ్యా మీరు సర్వ సమృద్ధితో నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో బిడ్డలు కృంగిపోతున్నారో, ఏ అవసరంతో ఉన్నారో తండ్రి అయ్యా అవసరతలన్నీ నీ మహిమలో తీర్చబడును గాక. యేసు నామములో ప్రతి అవసరత నీ మహిమలో తీర్చబడును గాక. యేసు నామములో ఆరోగ్యాన్ని బిడ్డలకు కలుగును గాక. యేసయ్యా తండ్రి నీకు స్తోత్రాలు 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 చెల్లించుకున్నాను తండ్రి. నాయనా తండ్రి, అప్పుల బాధల్లో ఉన్న వారిని విడిపించండి. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విడుదల దయచేయండి. ఒక విడుదల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సహాయం చేయండి తండ్రి. నాయన కుటుంబంలో సమాధానం లేని బిడ్డకి సమాధానం కలుగును గాక. అయ్యా కోర్టుకు వస్తున్న బిడ్డలు విడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా చిన్న బిడ్డలను కాపాడండి తండ్రి. నాయన అయ్యా అయ్యా చదువుకునే బిడ్డలకు తోడుగా ఉండండి, ఉద్యోగస్తులకు తోడుగా ఉండండి, వృద్ధులకు తోడుగా ఉండండి ప్రభా తండ్రి. తండ్రి
నాయన ప్రభు అన్ని సమయంలో అన్ని కాలాల్లో అయ్యా తండ్రి నాయన ప్రభు మీరు మాకు తోడుగా అండగా కోటగా ఆశ్రయంగా ఉన్న దేవుడు ఉన్నావు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి నాయన ప్రభు నీ బిడ్డల అవసరాలన్నీ నీ మహిమలో తీర్చు అయ్యా. ఈ వాక్యం నాయన మా అందరిలో ఫలింప చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.